హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. తండ్రి మరణించిన తర్వాత కొడుకులు తమ తల్లిని ఒక వృద్ధాశ్రమంలో వదిలి ఆస్తిని పంచుకున్నారు. కొంతకాలం తర్వాత పెద్ద కొడుకు తన తల్లిని చూడటానికి వెళ్ళినప్పుడు ఆమె మంచం మీద అతనికి ఒక పాత లేఖ కనిపించింది. దానిని తన తండ్రి చనిపోయే ముందు రాశాడు. ఆ లేఖ చదివిన కొడుకు పిచ్చివాడిలా అరుస్తూ తన సోదరులకు చెప్పటానికి చెప్పులు లేకుండగా ఇంటివైపుకు పరిగెత్తాడు. వారు వృద్ధాశ్రమంలో వదిలి వచ్చిన ఆ స్త్రీ వాస్తవానికి నగరంలోని ఒక ఉన్నత ప్రాంతంలో ఒక అద్భుతమైన 3 అంతస్తుల బంగ్లాలో నివసిస్తుంది. దాని ముందు భాగంలో శారదా నిలయం అని పాలరాయిపై రాసి ఉంది. ఆ ఇల్లు చూసేవారికి అబ్బరుపరిచే అద్భుతమైన ఆనందాన్ని కలగజేస్తుంది. కానీ ఆ గోడల వెనక ఇప్పుడు శాంతి కనుమరుగయ్యింది. ఇంటి పునాది అయిన ధరంపాల్ మరణించటంతో అతని భార్య శారదాదేవి మరియు 3 కొడుకులు అవినాష్, ఆలోక్ మరియు సౌరభ్ వారి భార్యలు మరియు పిల్లలతో ఒకే ఇంట్లో నివసించేవారు. శారదాదేవి ఈ 3 కొడుకులను కళ్ళల్లో పెట్టుకొని ప్రేమగా చూసుకుంది. వారి పెంపకంలో ఎటువంటి లోపాలు రానివ్వలేదు. ఆమె ప్రేమ అనే పదానికి కొత్త అర్థం ఇచ్చిన తల్లి. ఆమె తన రోజును కొడుకుల ముఖాలు చూశాకే ప్రారంభం చేసి వారి భద్రత కోసం ప్రార్థనలతో ముగించేది. ధరంపాల్ మరణించిన కొద్ది కాలానికే ఇంట్లో వాతావరణం మారటం ప్రారంభమయ్యింది. ధరంపాల్ ఎంతో కష్టపడి అంకిత భావంతో నిర్మించిన వ్యాపారం ఇప్పుడు అతని కొడుకుల చేతుల్లో ఉంది. కానీ బహుశా ఆ అనుభవం మరియు శ్రేయస్సు కూడా వారి తండ్రితోనే పోయినట్టుంది. గత కొన్ని నెలలుగా ఫ్యాక్టరీ నిరంతరం నష్టాలను చవిచూస్తుంది. మార్కెట్లో వారి ఖ్యాతి మసకబారుతుంది. దీనివల్ల 3 సోదరులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అవినాష్ అందరికంటే పెద్దవాడు. అతడికి వివాహం అయి 5 సంవత్సరాలయ్యింది. అతని భార్య కాజల్ పెద్ద కోడలైనందున ఆమె పెత్తనాన్ని చెలాయించాలి అని కోరుకునేది. ఆలోక్ భార్య నేహ, చిన్నవాడు సౌరభ్ భార్య రీమా కూడా ఉమ్మడి కుటుంబంతో విసిగిపోయారు. శారదాదేవి తన గదిలో మరియు పూజ గదిలో ఎక్కువ సమయం గడిపేవారు. ఆమె తరచుగా తన దివంగత భర్త గురించి ఆలోచిస్తుంది. లేదా తన కొడుకులు పని నుండి ఎప్పుడు తిరిగి వస్తారా, వారికి ఎప్పుడు ఆహారం వడ్డించాలా అని ఎదురు చూసేది. కానీ ఇప్పుడు ఇంట్లో వాతావరణం మారుతున్నట్లుగా ఆమెకు అనిపించింది. గతంలో ఆమె కొడుకులు ఇంటికి వచ్చినప్పుడు వారు మొదట తల్లి గదికి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు వారు నేరుగా తమ సొంత గదికి వెళ్ళేవారు. వారి కొడుకుల ఈ ప్రవర్తన శారదాదేవి హృదయంలో వివరించలేని భయాన్ని కలిగిస్తుంది. కానీ ఆమె తన కొడుకులను అమితంగా ప్రేమించటం వల్ల తన కారణంగా ఇంట్లో ఎటువంటి సమస్యలను కలిగించకూడదని ఆమె మౌనంగా ఉండిపోయేది. ఇంతలో వ్యాపారంలో నష్టాలు పెరుగుతూ పోతున్నాయి. 3 సోదరుల మధ్య కక్ష పెరుగుతుంది. ఒకరోజు రాత్రి కుటుంబం మొత్తం భోజనం చేయటానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చినప్పుడు నిశ్శబ్దం నెలకొంది. కేవలం చెంచాల శబ్దం మాత్రమే వస్తుంది. అప్పుడు అకస్మాత్తుగా కాజల్ మాట్లాడుతూ, అవినాష్, వినండి, మనం ఇంటి ఖర్చులను తగ్గించుకోవాలి. ఎందుకంటే ఫ్యాక్టరీ స్థితి ఏమిటో మీకు తెలుసు. ఈ ఇంటి మెయింటెనెన్స్ మరియు ఖర్చులు చాలా ఖరీదుతో కూడుకున్నవి అని చెప్పగానే వెంటనే నేహ, అవునక్క, నువ్వు చెప్పింది పూర్తిగా నిజమే. మన పిల్లలిప్పుడు పెరుగుతున్నారు. వారికి ప్రత్యేక గదులు అవసరం. ఈ ఇంట్లో గోప్యత అనేదే లేదు. ఎప్పుడు ఎవరో ఒకరు అటు ఇటు తిరుగుతూనే ఉంటారు అంది. వాళ్ళు మాట్లాడే మాటలు శారదాదేవిని ఉద్దేశించేలాగే ఉన్నాయి. ఆమె తల వంచుకొని నిశ్శబ్దంగా భోజనం చేస్తుంది. శారదాదేవి ఒక్క నిమిషం ఆగి తన ముందు ఎప్పుడూ గొంతెత్తి గట్టిగా మాట్లాడని తన కోడళ్ల వైపు ఆశ్చర్యంగా చూసింది. అవినాష్ తన భార్య వైపు చూశాడు. కానీ ఆమె ఇంకా ముందుకు కదిలి, చూడండి, ఇంటిని మీ తల్లి భావాలతో నడపలేము. మనం ఇప్పుడు ఆచరణాత్మక నిర్ణయాలు తీసుకోవాలి. అత్తయ్య ఇప్పుడు వృద్ధురాలయ్యింది. ఆమెకు విశ్రాంతి అవసరం. మేము రోజంతా ఇంటి పనులతో మరియు పిల్లలతో బిజీగా ఉన్నాము. మేము ఆమెను ఎలా చూసుకోవాలి అనుకున్నామో అలా చూసుకోలేకపోతున్నాం. ఈ మాటలు విని శారద గారు చాలా బాధపడ్డారు. కానీ
ముగ్గురు కొడుకులు మాత్రం మౌనంగా ఉన్నారు. ఈ నిశ్శబ్దం శారదాదేవికి అతిపెద్ద బాధను కలిగించింది. ఆమె నిశ్శబ్దంగా లేచి తన గదికి వెళ్ళింది. ఆ రాత్రి ఆమె చాలా ఏడ్చింది. ఆమె తన భర్త ధరంపాల్ను చాలా మిస్ అయ్యింది. చూడు శారదా, నా కొడుకులు నిన్ను ఎప్పటికీ ఒంటరిగా వదిలిపెట్టరు అని అతడు వాగ్దానం చేశాడు. కానీ ఈరోజు ఆ వాగ్దానం చెదిరిపోతున్నట్లుగా అనిపించింది. తరువాతి కొన్ని రోజుల్లో ఇంట్లో వాతావరణం మరింత భారంగా మారింది. శారదాదేవిని ఏదో విధంగా తమ దారి నుండి నిశ్శబ్దంగా తొలగించాలని ముగ్గురు కోడళ్ళు నిర్ణయించుకున్నారు. ఎందుకంటే శారదాదేవి ఇంట్లోని ప్రతి వస్తువుపై అధికారం కలిగి ఉండేది. ఆమె సమక్షంలో వారు స్వేచ్ఛగా జీవించలేరని భావించారు. ఒకరోజు ఆలోక్ తన తల్లి గదిలోకి వచ్చి, అమ్మా, మన వ్యాపారం ఏ పరిస్థితిలో ఉందో నీకు బాగా తెలుసు. అప్పు తీర్చటానికి కొంత ఆస్తిని అమ్మవలసి రావచ్చు అని చెప్పినప్పుడు శారదాదేవి ప్రేమగా తన కొడుకు తలపై నిమురుతూ, బాబు, ఇదంతా మీదే. మీకు ఏది చెయ్యాలనిపిస్తే అది చెయ్యండి, కానీ ఇంటి శాంతిని మాత్రం చెడగొట్టకండి అంది. ఆలోక్ చూపు తిప్పుకొని అక్కడే నిలబడ్డాడు. నిజానికి ముగ్గురు అన్నదమ్ముళ్ళు ఆస్తిని విభజించి ఎవరి వాటాలను వారు తీసుకోవాలి అనుకున్నారు. కానీ దీనికి అతిపెద్ద అడ్డంకి శారదాదేవి. చట్టపరంగా మరియు నైతికంగా ఆమె ఇంటి యజమాని అయినందున కొడుకులు తమ తల్లిని ఇంటి నుండి వెళ్ళగొట్టారు అనే అపవాదు వారిపై వేసుకోవటం వారికిష్టం లేదు. కాబట్టి వారు ఒక దుర్మార్గపు పథకం వేశారు. దాని గురించి శారదాదేవికి తెలియదు. వ్యాపారంలో నష్టాలు మాత్రం వారు చిత్రీకరించినంతగా లేవు. తల్లిని భారంగా చూపించటానికి ఇది ఒక సాకు మాత్రమే. కోడళ్ళు ప్రతిరోజు రాత్రి తమ భర్తల చెవులను కొరికేవారు. మీ అమ్మ వల్ల మన పిల్లల ఆరోగ్యం చెడిపోతుంది, ఆమె రోజంతా దగ్గుతుంది లేదా పాత విషయాల గురించి ఆలోచిస్తుంది, ఇక్కడ జీవించటం మాకు చాలా కష్టంగా మారింది. రీమా అందరికన్నా చిన్నదైనా స్పష్టంగా చెప్పేసింది. అత్తయ్య ఇక్కడ ఉంటే నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను, ఎందుకంటే నేనికపై ఆమెను జాగ్రత్తగా చూసుకోలేను అని చెప్పింది. నిజానికి శారదాదేవి తన పనులన్నీ స్వయంగా తానే చేసుకునేది. ఎప్పుడు ఏ కోడలితో కూడా ఒక్క గ్లాసు నీళ్లు అడగలేదు. కానీ ద్వేషం అనే అగ్ని అందరినీ గుడ్డివారిని చేసింది. చివరికి ఆ దురదృష్టకరమైన రోజు వచ్చేసింది. కొడుకులు తమ తల్లితో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. సాయంత్రం అయ్యింది. శారదాదేవి తన గది కిటికీలో నుంచి చెల్లా చెదురుగా పడి ఉన్న గులాబీ ఆకులను చూస్తూ ఉండిపోయింది. అవి తన సొంత జీవితానికి ప్రతిబింబిస్తున్నట్లుగా ఆమెకు అనిపించింది. అప్పుడే ముగ్గురు కొడుకులు గదిలోకి ప్రవేశించారు. వారి ముఖాల్లో వింతైన గంభీరత కనిపిస్తుంది, కానీ సానుభూతి లేదు. గదిలోకి వచ్చిన అవినాష్, అమ్మా, మేము మీతో ఒక ముఖ్యమైన విషయం చర్చించాలనుకుంటున్నాము అని చెప్పగానే శారదాదేవి నవ్వుతూ వారిని కూర్చోమని సైగ చేసి, హా బాబు, విషయం ఏమిటో చెప్పు అంది. సౌరభ్ మరియు ఆలోక్ తమ చూపులను తిప్పుకున్నారు. కానీ అవినాష్ ధైర్యం కూడగట్టుకొని, అమ్మా, మేము ముగ్గురం అన్నాతమ్ముళ్ళం. ఉదయం వెళితే సాయంత్రం ఆలస్యంగా తిరిగి వస్తామని నీకు తెలుసు. వ్యాపార సమస్యలు వేరే విషయం. ఇంట్లో మిమ్మల్ని చూసుకోవటానికి ఎవ్వరూ లేరు. కాజల్, నేహ మరియు రీమా పిల్లలతో మరియు ఇంటి బాధ్యతలతో చాలా బిజీగా ఉన్నారు. నీ మందులను, నీ ఆహారం మరియు నీ విశ్రాంతిని వాళ్ళు చూసుకోలేకపోతున్నారు. ఈ వయసులో నువ్వు బాధపడటం మాకు ఇష్టం లేదు. శారదాదేవి గుండె బద్దలైపోయింది. సంభాషణ ఎక్కడికి దారి తీస్తుందో ఆమెకు అర్థమయ్యింది. కానీ ఆమె తనను తాను నిగ్రహించుకొని వణుకుతున్న స్వరంతో, సరే బాబు, మీకేం కావాలి? అవినాష్ టాపిక్ మార్చి, అమ్మా, మేము నిన్ను తాత్కాలికంగా ఒక మంచి చోటు ఉంచాలని నిర్ణయించుకున్నాం. జనాలు దీన్ని వృద్ధాశ్రమం అంటారు, కానీ నిజానికి అది ఒక 5 స్టార్ హోటల్ లాంటిది. డాక్టర్లు, నర్సులు ఎప్పుడూ అక్కడే ఉంటారు. అక్కడ మీ వయసు మహిళలు చాలామంది ఉంటారు. వారితో మీరు సుఖంగా ఉంటారు. మేము ప్రతిరోజు మిమ్మల్ని కలవటానికి వస్తాము. అలాగే మా ఆర్థిక పరిస్థితి మరియు ఇంటి పరిస్థితులు మెరుగుపడిన వెంటనే మేము నిన్ను తిరిగి తీసుకొని వస్తాము. ఇది కొన్ని నెలల విషయం మాత్రమే. అమ్మా,
దయచేసి మా నిస్సహాయతను అర్థం చేసుకో అని చెప్పగానే శారదాదేవి తన ముగ్గురు కొడుకుల వైపు దయనీయంగా చూసింది. నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఆమె వారిని పెంచింది. వారి కోసం ఆమె తన యవ్వనాన్ని త్యాగం చేసింది. వారికి ఒక ముళ్ళు గుచ్చుకున్నా అది ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసేది. ఇప్పుడు అదే కొడుకులు ఆమెను ఇంటి నుండి వెళ్ళగొట్టటానికి చాలా అందమైన పదాలను ఉపయోగిస్తున్నారు. ఆమె మనసు విరిగిపోయింది. చివరి దశలో పిల్లలపై ఆధారపడి జీవించాలన్న కోరిక కూడా పోయింది. ఇప్పుడు శారదాదేవి ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఆమె కేకలు వేసి అరుస్తూ వారి కర్తవ్యాన్ని గుర్తు చేయటం, లేదా తన తల్లి గౌరవాన్ని కాపాడుకుంటూ వారి ఆనందం కోసం నిశ్శబ్దంగా ఉండటం. ఆమె ఒక తల్లి కాబట్టి ఆమె రెండవ మార్గాన్ని ఎంచుకుంది. ఒక తల్లిగా ఆమె తన పిల్లలు సిగ్గుపడటం లేదా బాధపడటం ఆమె చూడలేకపోయింది. శారదాదేవి లోతైన శ్వాస తీసుకొని తన కన్నీళ్లను ఆపుకుంటూ చిన్న స్వరంతో, నా ఆనందం మరియు ప్రశాంతత నాకు అక్కడే దొరుకుతుంది అని మీరనుకుంటే నేను అక్కడికే వెళ్తాను. మీరందరూ ఇక్కడ సంతోషంగా ఉండండి. ముగ్గురు కొడుకుల ముఖాలలో అకస్మాత్తుగా ప్రశాంతత మరియు ఉపశమనం కనిపించింది. వారి తలలపై ఉన్న భారం దిగిపోయినట్లుగా అనిపించింది. నిజానికి వాళ్ళు దింపుకుంది ఆ భారాన్ని కాదు, ప్రపంచం వేడి నుండి వారిని రక్షించిన పైకప్పుని అని వారు మర్చిపోయారు. అప్పుడు ఆలోక్ ఇలా అన్నాడు, అమ్మ థ్యాంక్స్, నువ్వు చాలా మంచిదానివి. నీకక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు అని మేము హామీ ఇస్తున్నాము. మేము మిమ్మల్ని రేపక్కడ వదిలి వస్తాము. అక్కడ ఉత్తమమైన ఏర్పాట్లు చేస్తాము అని చెప్పి కొడుకులు గది నుండి వెళ్ళిపోయారు. కానీ శారదాదేవి అక్కడే రాయిలా కూర్చుండిపోయింది. ఆమె కళ్ళ ముందు గత చిత్రాలు మెరిశాయి. వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఆమెను కౌగిలించుకొని నిద్రపోయేవారు. ఎవరికైనా జ్వరం వచ్చినప్పుడు ఆమె రాత్రంతా మేలుకొని ఉండేది. సౌరభ్ మొదటిసారిగా నడిచినప్పుడు ఆమె చాలా సంతోషించింది. ఈరోజు ఆ జ్ఞాపకాలు అన్నీ ఆమెను వెక్కిరించినట్లుగా అనిపించాయి. రాత్రి 1 గంటకు శారదాదేవి వస్తువులను సర్దుకుంటుంది. ఆమె తన బట్టలతో పాటు కొన్ని నగలు, ధరంపాల్ ఫోటో మరియు కొన్ని పాత జ్ఞాపకాలను గుర్తు చేసే వస్తువులను ఉంచుకుంది. బహుశా ఈ ఇంటికి తిరిగి రాదని ఆమెకు తెలుసేమో. ఈ ఇంటి ప్రతి ఇటుకను ఆమె ప్రేమతో నిర్మించింది. కానీ ఇప్పుడు ఈ ఇల్లే ఆమెకు పరాయిగా మారిపోయింది. మరుసటి రోజు ఉదయం ఇంట్లో ఒక వింత గందరగోళం నెలకొంది. కోడళ్ళు మాత్రం ఎంతో బాధపడుతున్నట్లుగా నటించటానికి ప్రయత్నించారు. కానీ వారి కళ్ళల్లో దాగి ఉన్న ఆనందం మాత్రం శారదాదేవి నుండి దాచలేకపోయారు. కారు సిద్ధంగా ఉంది. అవినాష్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. మిగిలిన ఇద్దరు సోదరులు వెనక సీట్లో కూర్చున్నారు. శారదాదేవి చివరిసారిగా ఇంటివైపు చూసింది. ఆమె తన భర్తతో కూర్చొని టీ తాగే వరండా వైపు చూసింది. అలాగే ఆమె తన చేతులతో పెంచిన తోటను చూసింది. ఆపై తడిసిన కళ్ళతో కారెక్కింది. ప్రయాణం నిశ్శబ్దంగా సాగింది. ఎవరూ మాట్లాడటానికి ధైర్యం చేయలేదు. బహుశా మనస్సాక్షి వారిని మాట్లాడకుండా చేసిందేమో. నగరానికి దూరంగా ఉన్న ఒక చిన్న పట్టణంలో శాంతి వృద్ధాశ్రమం అని రాసి ఉన్న భవనం ముందు కారు ఆగింది. ఆ పేరు చాలా వ్యంగ్యంగా ఉంది. మనకిష్టమైన వారి నుండి దూరంగా ఉంటే ఎలా శాంతిగా ఉండగలం? అక్కడి ఇన్ఛార్జ్ పేపర్ వర్క్ని పూర్తి చేశాడు. శారదాదేవి తన కొడుకుల ముందు ఎటువంటి తమాషాలు చేయకుండగా ప్రతి కాగితంపై సంతకం పెట్టింది. ఇన్ఛార్జ్ ఆమెకు తన గదిని చూపించాడు. అది శుభ్రంగా ఉంది, కానీ అది తన సొంత ఇల్లు అన్న ఫీలింగ్ కలగలేదు. ముగ్గురు కుమారులు ఆమెను అక్కడ వదిలి వెళ్ళటం ప్రారంభించినప్పుడు శారదాదేవి అవినాష్ చెయ్యి పట్టుకుంది. ఆమె పెదవులు వణుకుతున్నాయి. ఆమె బహుశా నన్ను వదిలి వెళ్ళొద్దండి, నాకు ఈ ఒంటరితనం అంటే భయం అని చెప్పాలనుకుంది. కానీ ఆమె కేవలం ఇది మాత్రమే చెప్పింది, మీరు మీ భార్య పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి, వాళ్లతో గొడవ పడకండి, సామరస్యంగా కలిసి జీవించండి అని అంది. అవినాష్ త్వరగా తన చేతిని విడిపించుకొని, అమ్మా బాధపడకు, మేము వస్తూనే ఉంటాం అని చెప్పి ఆ ముగ్గురు తప్పించుకోవటానికి ప్రయత్నిస్తున్నట్లుగా వేగంగా బయటికి వచ్చారు. శారదాదేవి తలుపు దగ్గర నిలబడి కారు కనిపించకుండగా పోయే వరకు వారిని చూస్తూ ఉండిపోయింది.
తర్వాత ఆమె గుమ్మం దగ్గర కూర్చుంది. నిన్నటి నుండి ఆమె ఆపుకుంటున్న కన్నీళ్లు ఒక్కసారిగా బయటికి వచ్చాయి. ఆమె ముగ్గురు కొడుకులు ఇంకా బ్రతికి ఉన్నప్పటికీ ఆమె పూర్తిగా ఒంటరిగా మరియు నిస్సహాయంగా మిగిలిపోయింది. వృద్ధాశ్రమంలో పగలు మరియు రాత్రులు ఖైదీలాగా గడిపేది. అక్కడ శారదాదేవి కథలను పోలిన కథలు ఉన్న అనేక మంది తల్లులు అక్కడ ఉన్నారు. ఎవరైనా వచ్చి తమని తీసుకెళ్తారేమో అని అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆశతో ఎదురు చూసేవారు. క్రమంగా శారదాదేవి వారితో చేరిపోయింది. ప్రతి ఉదయం ఆమె స్నానం చేసి రెడీ అయి గేటు దగ్గర కూర్చుంటూ అవినాష్, ఆలోక్ లేదా సౌరవ్ తీసుకెళ్లటానికి వస్తారని ఆశతో ఉండేది. కానీ రోజులు వారాలుగా, వారాలు నెలలుగా మారాయి. ఎవరూ రాలేదు. మొదట్లో ఆమెకు కొన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి, కానీ ఇప్పుడు అవి కూడా ఆగిపోయాయి. కోడళ్ళు కొడుకులకు తమ తల్లి అక్కడ సంతోషంగా ఉంది, ఇక్కడ ఇంటి పరిస్థితులు కూడా చక్కబడుతున్నాయి అని నమ్మకం కలిగించారు. అందువల్ల వారు ఆమెను ఇక ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నారు. ఇంతలో శారదాదేవి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో వాతావరణం సంబరాలతో నిండిపోయింది. ముగ్గురు సోదరులు వెంటనే ఆస్తిని పంచుకోవటం ప్రారంభించారు. ఇంటి మధ్యలో గోడ కట్టి ఇంటిని 3 భాగాలుగా విభజించారు. ఫ్యాక్టరీని కూడా విభజించుకున్నారు. కానీ ప్రకృతి నిశ్శబ్దంగా ఇదంతా చూస్తుంది. కానీ కాలచక్రం మాత్రం నిజంగా దాని ప్రభావం చూపించటం మొదలుపెట్టింది. విభజన తర్వాత సోదరుల మధ్య వ్యాపార పోటీలు ప్రారంభమయ్యాయి. నిన్నటి వరకు ఉమ్మడిగా ఒకే ప్లేట్లో భోజనం చేసిన వారు ఇప్పుడు శత్రువులుగా మారారు. కాజల్, నేహ మరియు రీమా కూడా ఒకరి ముఖాలను ఒకరు చూసుకోవటానికి కూడా ఇష్టపడేవారు కాదు. శారదాదేవి కాపాడిన కుటుంబ శాంతి ఇప్పుడు పూర్తిగా నాశనమయ్యింది. కానీ ఎవ్వరూ తమ తప్పును గ్రహించటం లేదు. ఇదంతా వ్యాపారంలో ఒడిదుడుకులు మాత్రమే అని వారు భావించేవారు. 6 నెలలు గడిచాయి. శారదాదేవి ఇప్పుడు మంచం పట్టింది. ఆమె ఆరోగ్యం వేగంగా క్షీణిస్తుంది. ఆమెకు ఎటువంటి అనారోగ్యం లేదు, కానీ ఆమె మనసులో ఉన్న దుఃఖం ఆమెను కృంగదీసింది అని డాక్టర్ గారు చెప్పారు. ఆమె ఏమీ మాట్లాడేది కాదు. నిశ్శబ్దంగా కూర్చొని పైకప్పు వైపు చూస్తూ ఉండేది. ఇంతలో అవినాష్ అకస్మాత్తుగా వ్యాపారంలో చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దానికి అతని తల్లి సంతకం చాలా అవసరం. ఒక పాత ఆస్తి పత్రాలతో సమస్య ఉందని, శారదాదేవి సంతకం లేకుండగా దాన్ని పరిష్కరించలేమని, లేకుంటే అతను భారీ నష్టాలను చవి చూడాల్సి వస్తుందని న్యాయవాది వివరించాడు. తన తల్లిని కలవటానికి మరియు తన పనిని పూర్తి చేసుకోవటానికి ఇది ఒక సాకుగా ఉంటుందని అవినాష్ భావించాడు. అతను ఈ విషయం తన సోదరులకు చెప్పలేదు. అతను ఒంటరిగానే వృద్ధాశ్రమానికి బయలుదేరాడు. దారిలో అతను తన తల్లికి తన ముఖాన్ని ఎలా చూపించాలి అని ఆలోచిస్తున్నాడు. కానీ అతని స్వార్థం కోసం అతను కొన్ని క్షణాలు ఆలోచించి కొన్ని పండ్లు, స్వీట్లను తీసుకొని వెళ్తే అమ్మ చాలా సంతోషిస్తుంది అని అనుకున్నాడు. అతను వృద్ధాశ్రమానికి చేరుకున్నప్పుడు అక్కడి వాతావరణం వింతగా, దుఃఖంగా అనిపించింది. అతను రిసెప్షన్కి వెళ్ళి తన తల్లి గురించి అడిగాడు. ఇన్ఛార్జ్గా ఉన్న వ్యక్తి అతని వైపు వింతగా చూసి, "మీరు చాలా ఆలస్యంగా వచ్చారు" అని అన్నాడు. అవినాష్ సిగ్గుపడుతూ, "నిజానికి నేను చాలా బిజీగా ఉన్నాను. నేను శారదాదేవి గదికి వెళ్ళాలి" అన్నాడు. ఇన్ఛార్జ్ గట్టిగా ఊపిరి పీల్చుకొని, "రూమ్ నెంబర్ 12" అని అన్నాడు. కానీ అవినాష్ అతని మాటలను పూర్తిగా వినకుండగానే వేగంగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఒక వింత భయం అతన్ని పట్టి పీడిస్తుంది. అతను గది తలుపు దగ్గరికి చేరుకున్నప్పుడు తలుపు తెరిచి ఉంది. కానీ లోపల దృశ్యం చూసి అతని అడుగులు స్తంభించిపోయాయి. గది ఖాళీగా ఉంది. మంచం మీద క్లీన్ బెడ్షీట్ పరిచి ఉంది. ఒక తెల్లటి కవర్ మరియు దానిపై శారదాదేవి ఫోటో ఉంది. అక్కడ ఎవ్వరూ లేరు. అవినాష్ గొంతులో ముళ్ళు గుచ్చుకున్నట్టుగా అయింది. అతను తిరిగి నర్సును పిలిచాడు. అక్కడికి ఒక వృద్ధ మహిళ వచ్చింది. ఆమె వచ్చి అవినాష్ను గుర్తించింది. ఆమె కోపంగా అతని వైపు చూసి, "ఆమె వెళ్ళిపోయాక నువ్విప్పుడు వచ్చావా?" అంది. ఇది విన్న అవినాష్కు నెత్తి మీద పిడుగుపడ్డట్టయింది. అవినాష్ వణుకుతున్న స్వరంతో, "మీ ఉద్దేశం ఏంటి? అమ్మ ఎక్కడా?" అని అడిగాడు. ఆ నర్సు మంచం వైపు సైగ చేసి చూపిస్తూ,
ఆమె చాలా కాలంగా మీ కోసం ఎదురు చూసి చూసి అలసిపోయింది. ఆమె ఇక్కడి నుండి వెళ్ళిపోయింది. కానీ ఆమె వెళ్ళే ముందు ఆమె మీ కోసం ఈ లేఖను మరియు ఒక ఫోటోను వదిలి వెళ్ళింది. తన కుమారుడు అవినాష్ తిరిగి వచ్చినప్పుడు దానిని అతనికివ్వమని ఆమె చెప్పింది. అవినాష్ వణుకుతున్న చేతులతో లేఖను తీసుకున్నాడు. అతని తండ్రి ధరంపాల్ చనిపోయే ముందు రాసిన లేఖ అదే. సమయం వచ్చినప్పుడు కొడుకులకివ్వమని శారదాదేవితో చెప్పాడు. శారదాదేవి ఈ లేఖను ఎప్పుడు తన హృదయానికి దగ్గరగా ఉంచుకునేది. ఇప్పుడు అది అవినాష్ చేతుల్లో ఉంది. ఈ చిన్న కాగితంలో తన జీవితానికి సంబంధించిన అత్యంత భయంకరమైన నిజం ఉందని అతనికి తెలియదు. అది అతని మొత్తం ప్రపంచాన్ని బద్దలు కొట్టే నిజం. అవినాష్ మంచం అంచున కూర్చొని లేఖను తెరిచాడు. అతని చేతులు తీవ్రంగా వణుకుతున్నాయి. అతని కళ్ళ నుండి కన్నీళ్లు కారుతున్నాయి. లేఖలోని మొదటి లైన్ చదవగానే అతని వెన్నులో వణుకు మొదలయ్యింది. తండ్రి రాసిన మాటలకు అవినాష్ కళ్ళు స్తంభించిపోయాయి. ఆ లేఖ చదువుతుంటే ప్రాణం పోతున్నట్లుగా అనిపించింది. ఆందోళనతో అతని నుదుటిపై చెమటలు రావటం మొదలయ్యాయి. కరిగించిన గాజు సీసం తన చెవిలో పోసినట్టుగా అనిపించింది. మొత్తం లేఖ చదివిన తర్వాత కూడా అతడు ఆ కాగితంపై నుండి చూపు తిప్పే ధైర్యం చేయలేకపోయాడు. ఎందుకంటే అతను తల పైకెత్తితే ప్రపంచం తనను మింగేస్తుందని అతనికి అనిపించింది. అతను చలనం లేని ఒక రాతి విగ్రహంలా స్తంభించిపోయాడు. ఆ లేఖలో వెల్లడైన సంఘటనలు చాలా విషాదకరమైనవి. అవి విపత్తు కంటే తక్కువేం కాదు. ఈ విషయాలు గత కొన్ని సంవత్సరాలుగా ఆ ఇంటి పునాదుల్లో పాతిపెట్టబడింది. కానీ ఇప్పుడు అది ఒక పేలుడులా బయటికి వచ్చింది. ఈ కుటుంబానికి వారసుడు, అందరికంటే అతడే పెద్దవాడిగా అతను మనసులో భావించేవాడు. కానీ ఇప్పుడు అతని ఉనికి మొత్తం ముక్కలయ్యింది. అతను ఏమి చెయ్యాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. అతను పూర్తిగా పశ్చాత్తాపంతో, సిగ్గుతో కొట్టుమిట్టాడుతున్నాడు. తాను జీవితమంతా ఇంత పెద్ద భ్రమలో గడిపానా? తాను అడ్డంకిగా భావించిన వ్యక్తి నిజానికి తన జీవితాన్ని కాపాడిన సంరక్షకురాలు. అతని కళ్ళ ముందు తన తల్లి ముఖం మెరిసినట్లుగా అనిపించింది. ఆ ముడతలు పడిన ముఖాన్ని అతడు చివరిసారిగా వృద్ధాశ్రమంలో వదిలి వచ్చినప్పుడు చూసిందే. అప్పుడు ఆమె కళ్ళల్లో నిస్సహాయత ఉంది. కానీ నేడు అతని హృదయంలో, కళ్ళల్లో మరింత నిస్సహాయత ఉంది. అకస్మాత్తుగా అతన్ని ఎవరో నిద్రలో నుంచి లేపినట్లుగా అనిపించింది. తన ఇద్దరు సోదరులు ఆలోక్ మరియు సౌరభ్ ఇంకా గాఢ నిద్రలోనే ఉన్నారు. అతడు ఇప్పుడే మేల్కొన్నాడు. ఈ భయంకరమైన నిజం కేవలం లేఖలోనే అంతం కాకూడదు. అతను అకస్మాత్తుగా తన స్థానం నుండి లేచాడు. అతను లేచిన వేగానికి కుర్చీ వెనక్కి పడిపోయింది. అక్కడ ఉన్న సిబ్బంది మరియు నర్సులు అతని వైపు ఆశ్చర్యంగా చూశారు. అతడు ఏడుస్తున్నాడు. ఏమి జరిగిందో ఎవ్వరికీ అర్థం కావటం లేదు. అతడు పిచ్చివాడిలా గది నుండి బయటికి పరిగెత్తాడు. అతని చేతిలో ఉన్న ఆ లేఖ అతని జీవితంలో అత్యంత విలువైన నిధి. అతను కారిడార్ గుండా పరిగెడుతూ పార్కింగ్ దగ్గరికి చేరుకున్నాడు. అతని కళ్ళ నుండి కన్నీళ్లు నిరంతరంగా వస్తూనే ఉన్నాయి. వణుకుతున్న చేతులతో అతను కారు తలుపును తెరిచాడు. కారును స్టార్ట్ చేశాడు. అతను కారు ఎలా డ్రైవింగ్ చేస్తున్నాడో అతనికే తెలియదు. రోడ్లపై ట్రాఫిక్ శబ్దం ఉన్నా కానీ అతని చెవుల్లో మాత్రం ఆ లేఖలో రాసిన మాటలు మాత్రమే ప్రతిధ్వనించాయి. అతను వీలైనంత త్వరగా ఇంటికి చేరుకొని తన తమ్ముళ్లను పట్టుకొని వారి తప్పును తెలుసుకునేలా చెయ్యాలనుకున్నాడు. మేమే స్వయంగా మా స్వర్గాన్ని నరకంలోకి నెట్టుకున్నాం. వెంటనే ఇంటికి ఎగిరిపోతే బాగుండు అనిపించింది. నిజానికి అతడు తన మనసులో దాచిపెట్టుకున్న ఈ రహస్యం గురించి బయటపెట్టినప్పుడు శారదా నిలయం గోడలు కూడా కంపిస్తాయని అతనికి తెలుసు. మరోవైపు నగరంలోని ఒక ప్రాంతంలో ఒక చిన్న అందమైన ఇల్లు ఉంది. దాని గురించి ప్రపంచానికే కాదు, ధరంపాల్ కుమారులకు కూడా తెలియదు. అదే ఇంట్లోని ఒక సౌకర్యవంతమైన గదిలో శారదాదేవి మంచం మీద వాలుతూ కూర్చుంది. ఒక పని మనిషి ఆమెకు చెంచాతో సూపు తాపిస్తుంది. శారదాదేవి ముఖం పాలిపోయింది. ఆమె కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడ్డాయి. ఆమె శారీరకంగా చాలా బలహీనంగా ఉంది. ఆమె పనైపోయింది. ఆమె చేతులు వణుకుతున్నాయి. ఆమె అతి కష్టం మీద నోరు తెరుస్తుంది.
రేష్మ ఆమెకు చాలా ప్రేమగా తినిపిస్తూ ఆమెను ఓదారుస్తూ, మేడం, దయచేసి ధైర్యంగా ఉండండి, మీరు మందులు కూడా వేసుకోవాలి అంది. కానీ శారదాదేవి కళ్ళు మాత్రం కిటికీలో నుంచి ఆకాశం వైపు చూస్తున్నాయి. ఆమె వృద్ధాశ్రమంలో ఉండడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఇప్పుడు నెరవేరింది. నిజానికి శారదాదేవి వృద్ధాశ్రమం నుండి ఈ రహస్య గృహానికి మారటం ఆకస్మిక నిర్ణయం కాదు, లేదా అది యాదృచ్ఛికం కాదు. దాని వెనక లోతైన గాయం మరియు విరిగిన హృదయం ఉంది. అసలు ఏమి జరిగిందంటే, ఆ రోజు తెల్లవారుజామున శారదాదేవి న్యాయవాది నర్సింగ్ హోమ్ కార్యాలయానికి ఫోన్ చేశాడు. ఆ న్యాయవాది ధరంపాల్ యొక్క చాలా పాత నమ్మకమైన స్నేహితుడు. అతనికి మొత్తం పరిస్థితి గురించి బాగా తెలుసు. అతను శారదాదేవితో, వదిన, నాకిప్పుడే అవినాష్ నుండి కాల్ వచ్చింది. పిల్లలలో ఒకరు ఆ పాత ఆస్తికి సంబంధించిన పత్రాలను అడుగుతున్నారు. దానిపై మీ సంతకం అవసరమని నేను అతనికి చెప్పాను. అందుకే అతను ఈరోజు మీ దగ్గరికి వస్తున్నాడు. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే, అతను మీ శ్రేయస్సు గురించి విచారించటానికి లేదా మిమ్మల్ని తిరిగి తీసుకెళ్ళటానికి రావటం లేదు. అతను మీ సంతకం తీసుకోవటానికి మాత్రమే వస్తున్నాడు. తద్వారా అతను ఆస్తిని అమ్మగలడు. ఇది విన్న శారదాదేవి తన చేతుల్లో నుండి ఫోన్ను దాదాపు వదిలేసింది. ఆమె హృదయంలో ఎక్కడో ఇంకా ఒక చిన్న ఆశ ఉండేది. బహుశా నా కొడుకులు తప్పులను గ్రహించి నన్ను తీసుకెళ్లటానికి వస్తారు అనుకునేది. ఆమె తన బాధను మరియు ఒంటరితనాన్ని భరించింది. ఎవరైనా తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారనే ఆశతో ఉండేది. ఆస్తిపై దురాశ వారి సంబంధాన్ని కాలరాస్తుంది అని ఆమె అనుకోలేదు. కానీ న్యాయవాది మాటలు ఆమె మనసులో వారిపై ఉన్న భావాలను చెరిపేసింది. ఇప్పుడు ఆమెకు నమ్మకం కలిగింది, తన కొడుకుల హృదయాలు పూర్తిగా కఠినంగా మారాయి అని. దానిలో వారి తల్లికి చోటు లేదు. ఆ క్షణంలోనే ఆమె నిర్ణయించుకుంది, ఇక తన కొడుకుల ముఖాలను కూడా చూడకూడదు అని. వారు తమ స్వార్థం కోసమే తల్లి దగ్గరికి వస్తున్నారు అని ఆమె గుర్తించింది. ఆమె న్యాయవాదికి కారు పంపమని, నేను ఇక అక్కడ ఉండను అనింది. కారు రాకముందే ఆమె తనతో తెచ్చుకున్న పాత ట్రంకు పెట్టెను తెరిచి ధరంపాల్ చనిపోతున్నప్పుడు ఆమెకు ఇచ్చిన సీల్ చేసిన కవర్ను బయటికి తీసింది. ధరంపాల్ మంచి దూరదృష్టి ఉన్న వ్యక్తి. తన పిల్లలకు ఆస్తిపై దురాశ ఉందని అతనికి తెలుసు. తన మరణానికి కొన్ని రోజుల ముందు అతను శారదాదేవితో, శారదా, నువ్వు పిల్లలను నీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. కానీ నా మరణం తర్వాత వాళ్ళు నిన్ను హింసిస్తారని నేను భయపడుతున్నాను. ఎప్పుడైనా పరిస్థితి తీవ్రస్థాయికి చేరుకుంటే వారు నిన్ను ఇంటి నుండి బయటికి తోసేస్తారు లేదా అవమానిస్తారు. అప్పుడు నువ్వు ఈ కవర్ తెరిచి ఈ ఇంట్లో నివసించు. నేను రహస్యంగా నీ పేరు మీద ఈ ఇల్లు కొన్నాను. ఆ సమయంలో శారదాదేవి ఏడుస్తూ అతని నోటిపై చెయ్యి వేసి, అలాంటి పరిస్థితి ఎన్నడూ రాదు అని, ఈ రహస్యాన్ని ఎప్పటికీ వెల్లడించనని ఆమె ప్రమాణం చేసింది. కానీ నేడు పరిస్థితులు ఆమెను బలవంతం చేశాయి. ఆమె తన కుమారులు చూసేలా కాగితాన్ని జాగ్రత్తగా మంచం మీద పెట్టింది. తమ సొంత ప్రయోజనం కోసమే వస్తారు కాబట్టి అప్పుడు వారు దానిని చూడాలి. వారి జీవితాలను మార్చే సత్యాన్ని వారు తెలుసుకోవాలి అని కోరుకుంది. ఆమె బరువైన హృదయంతో ఇంటి నుండి బయలుదేరి న్యాయవాది పంపిన కారులో ఎక్కి ఆ రహస్య ఇంటికి వచ్చింది. ధరంపాల్ ఈ ఇంటిని చాలా సంవత్సరాల క్రితం తన పేరు మీదకు మార్చాడు. పరిస్థితి అదుపు తప్పితే తప్ప దానిని కొడుకుల ముందు ఎప్పటికీ ప్రస్తావించకూడదని తన వీలునామాలో రాశాడు. ఇప్పుడు శారదాదేవి ఈ ఇంట్లో సురక్షితంగా ఉంది. కానీ ఆమె హృదయం విరిగిపోయింది. సూప్ తాపించటం అయిపోయాక శారదాదేవి రేష్మాతో, లాయర్ ఫోన్ చేశాడా అని అడిగింది. రేష్మ అడ్డంగా తల ఊపింది. ఇప్పుడు కాగితం అతని చేతుల్లోకి చేరి ఉంటుందని శారదాదేవికి తెలుసు. కానీ ఆ సమయంలో ఆమె కొడుకులు దాన్ని ఏ విధంగా ఎదుర్కొంటారో అని ఆలోచించి ఆమె హృదయం బాధపడింది. ఆ క్షణంలో తన కొడుకులతో ఉండి అతన్ని జాగ్రత్తగా చూసుకోగలిగి ఉంటే బాగుండు అని ఆమె కోరుకుంది. కానీ ఆమె పూర్తిగా ఒంటరిగా మరియు నిస్సహాయంగా ఉన్నప్పుడు ఈ కుమారులు తనను ఎలా విడిచిపెట్టారో ఆమెకు గుర్తుకు వచ్చింది.
ఆమె కళ్ళు మూసుకుంది. 2 కన్నీటి ధారలు కారుతున్నాయి. ఆమె ఇలా ఆలోచిస్తుంది. కర్మ అనేది ఒకటి ఉంటుంది. దాని ప్రారంభం మొదలయ్యింది. నేను దాచిపెట్టిన నిజం ఇప్పుడు తుఫాన్లా నా వైపు కదులుతుంది. ఆమె కుమారుల పిచ్చితనం మరియు శారదాదేవి యొక్క మౌనమే దీనికి రుజువు. విధి మారిపోయినప్పుడు ఒక వ్యక్తి యొక్క అన్ని ప్రణాళికలు చెదిరిపోతాయి. శారదాదేవి కొడుకుల జీవితాలలో తాను ఇంకెప్పుడు జోక్యం చేసుకోకూడదు అని నిర్ణయించుకుంది. ఆమెకు సొంతం కాని తన సొంత కొడుకులు ఆమెకు ఏమి చేశారో ఆమె ప్రపంచానికి చెప్పాలనుకోలేదు. కానీ ఇప్పుడు ఆమె ఇక అవమానాన్ని భరించాలని అనుకోలేదు. కాబట్టి ఆమె పూర్తిగా తనను ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవటానికైనా సిద్ధంగా ఉంది. అతని చేతికి కాగితం అందిన వెంటనే అతని మనసు మండింది. ఒకే ఒక ఆలోచన అతని మనసులో తిరుగుతూనే ఉంది. అతను ఎప్పుడు ఇంటికి చేరుకుంటాడు? అతను ఆ కాగితాన్ని ఎప్పుడు తన సోదరుల ముందు ఉంచి ఇప్పుడు మనం ఏమి చెయ్యాలి అని అడుగుతాడు? వాళ్ళ దగ్గర కోల్పోవటానికి ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే అన్నీ కోల్పోయారు. లేఖలోని పదాలు వాళ్ళ మనసులో ప్రతిధ్వనిస్తుంటాయి. ప్రతి పదం వాళ్ళ ఆత్మపై దాడి చేస్తుంది. వాళ్లకు ఇప్పుడు తెలుస్తుంది, వృద్ధాశ్రమంలో కృంగిపోవటానికి తాము వదిలి వెళ్ళిన స్త్రీ సాధారణ స్త్రీ కాదు అని. ఆమె వారి తలపై నీడగా ఉండేది. ఇప్పుడు ఆమె నిజమైన గుర్తింపు బయటపడింది. కానీ అతను తన సోదరులకు ఇవన్నీ చెప్పాలి అనుకున్నాడు. తద్వారా వారు కూడా తనలాగే అసలు విషయం తెలిస్తే తన పరిస్థితిలాగే వాళ్ళ పరిస్థితి అవ్వాలి అనుకున్నాడు. అతడి మనసులోకి దిగిన విషం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ సోదరుల మెదడులో దింపాలి అనుకున్నాడు. తద్వారా వారందరూ కలిసి చేసిన అపరాధానికి సమానమైన నేరభారాన్ని అందరూ భరించగలరు. కారు ఇంటి గేటు వద్ద చేరుకున్నప్పుడు వాచ్మెన్ దాన్ని తెరవటంలో కొంచెం ఆలస్యం చేశాడు. ఈ సమయంలో అవినాష్ తన చేతిని హారన్ మీద ఉంచాడు. దానిని నిరంతరం శబ్దం చేస్తూ ఉన్నాడు. అతని ప్రవర్తన చూస్తే అతను సాధారణ స్థితిలో లేడని స్పష్టంగా అర్థమవుతుంది. గేటు తెరిచిన వెంటనే అతను కారును వేగంగా లోపలికి నడుపుతూ వరండాలోకి వెళ్ళి బ్రేక్ వేశాడు. ఇంటి లోపల కాజల్, నేహ మరియు రీమా కిటికీలో నుండి ఆ దృశ్యాన్ని చూసి వాళ్ళు కలవరపడ్డారు. అవినాష్కి అకస్మాత్తుగా ఏం జరిగింది? అతను వెళ్ళేటప్పుడు చాలా ప్రశాంతంగా వెళ్ళాడు. మరి పిచ్చి పట్టినట్టుగా ఇలా ఎందుకు చేస్తున్నాడు? కారు దిగుతుండగా అతని అడుగులు తడబడుతున్నాయి. అతని ముఖం ఆందోళనగా ఉంది. అతను అరుస్తూ లోపలికి ప్రవేశించాడు. ఆలోక్, సౌరభ్, బయటకు రండి, అందరూ బయటకు రండి. అతని గొంతు తీవ్రత మొత్తం ఇంటిని కదిలించింది. ఆలోక్ మరియు సౌరభ్ వాళ్ళ భార్యలు భయంతో తమ గదుల్లో నుండి కిందికి పరిగెత్తారు. బహుశా ఏదైనా పెద్ద ప్రమాదం జరిగి ఉండవచ్చు, లేదా మంటలు ఫ్యాక్టరీలో కాదు, వారి జీవితాలలో చెలరేగాయి అని వాళ్లకు తెలియదు. అది వాళ్ళను పూర్తిగా నాశనం చెయ్యబోతుంది. అక్కడ శారదాదేవి ప్రశాంతంగా గదిలో కూర్చొని ఆలోచనల సముద్రంలో మునిగిపోయింది. నర్సు ఆమెకు మందులు ఇచ్చిన తర్వాత వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమె ఒంటరిగా ఉంది. ఈ ఒంటరితనం ఆమెను గతంలోకి లాగింది. ఆమె ధైర్యంగా తనలో తాను కొన్ని విషయాలను బంధించుకుంది. ఆ రోజులు ఆమె కళ్ళ ముందు మెరిశాయి. ప్రపంచంలోని సౌకర్యవంతమైన జీవితం ఆమె చెంత ఉంది. కేవలం సంతానలేమి తప్ప. శారదాదేవి చాలా పెద్ద నవాబు కుటుంబానికి ఏకైక వారసురాలు. కానీ ప్రకృతి మాత్రం ఆమెకు పిల్లలను ప్రసాదించాలి అని అనుకోలేదు. ఆమె మొదటి వివాహం పూర్తిగా ఆమె డబ్బుకు ఆశపడిన వ్యక్తితో అయ్యింది. కానీ ఎప్పుడైతే శారదాదేవి ఎప్పటికీ తల్లి కాలేదన్న విషయం తెలుసుకున్న అతను వెక్కిరింతలు మరియు అవమానాల వర్షం కురిపించాడు. ఆమె ఒక గొడ్రాలని ప్రతిరోజు ఆమెను తిట్టేవాడు. చివరికి వివాహం విఫలమయ్యింది. విడాకుల కలంకాన్ని భరిస్తూ ఆమె తన తల్లిదండ్రుల రాజభవనానికి తిరిగి వచ్చింది. కొంతకాలానికి ధరంపాల్ ఆమె జీవితంలోకి వచ్చాడు. అతడు ఆమె తండ్రికి నమ్మకమైన, నిజాయితీ పరుడైన, కష్టపడి పనిచేసే ఉద్యోగి. అతని జీవితం దుఃఖాలతో నిండి ఉంది. అతని భార్య అతన్ని విడిచిపెట్టింది. ఎందుకంటే ఆమె ధరంపాల్ పేదరికంతో విసిగిపోయింది.
అవినాష్, ఆలోక్ మరియు సౌరభ్ అనే ముగ్గురు చిన్న పిల్లలను విడిచిపెట్టింది. ధరంపాల్ పిల్లలను తనతో తీసుకెళ్లాడు. అతను చాలా ఆందోళనలో ఉన్నాడు. ఈ అమాయకపు పిల్లలను చూసినప్పుడు శారదాదేవిలో మాతృప్రేమ మేల్కొంది. ప్రకృతి తన ఒడిని నింపటానికి మరో మార్గాన్ని కనుగొన్నట్టు ఆమె భావించింది. సమాజం గురించి పట్టించుకోకుండగా ఆమె ధరంపాల్ను వివాహం చేసుకుంది. ఈ నిర్ణయం చాలా పెద్దది. ఒకవైపు కోట్లకు యజమాని అయిన ఒక సాధారణ ఉద్యోగిని వివాహం చేసుకుంది. ఎందుకంటే శారదాదేవి ఆ పిల్లలను మాత్రమే కోరుకున్నారు కాబట్టి. ధరంపాల్ నిజమైన మరియు గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. అతను శారదాదేవికి ఆమె మొదటి భర్త నుండి ఆమెకు లభించని గౌరవం ఇచ్చాడు. శారదాదేవి తన ఆస్తినంతా ధరంపాల్కు అప్పగించింది. ఈ రోజు నుండి నువ్వే వాటిని జాగ్రత్తగా చూసుకో. ఈ డబ్బుతో వ్యాపారం ప్రారంభించు. ఈ పిల్లలను పెంచు. వారికి జన్మనిచ్చిన తల్లి తమను విడిచిపెట్టిందని వారు ఎప్పుడూ భావించకూడదు. ధరంపాల్ శారదాదేవి సంపదను తన బాధ్యతగా భావించాడు. పగలు మరియు రాత్రి కష్టపడి పనిచేసి వ్యాపారాన్ని విస్తరింపచేశాడు. ముగ్గురు కుమారులు శారదాను తమ తల్లిగా భావించి పెరిగారు. ఎందుకంటే వారు ఈ ఇంటికి వచ్చినప్పుడు వారు చాలా చిన్నవారు. శారద వారిని సవితి పిల్లలుగా భావించలేదు. ఆమె వారిని జాగ్రత్తగా చూసుకోవటానికి రాత్రంతా మేల్కొని ఉండేది. ఆమె వారి కోరికలన్నిటినీ తీర్చేది. ధరంపాల్ కూడా కొన్నిసార్లు కలవరపడేవాడు. ఒక అపరిచిత స్త్రీ ఇతరుల పిల్లలకు ఇంత ప్రేమను ఎలా ఇవ్వగలదు అని. కానీ కాలం గడిచే కొద్దీ కుమారులు పెరిగి పెద్దవారయ్యారు, వివాహం చేసుకున్నారు. ఇంట్లో వాతావరణం మారటం ప్రారంభమయ్యింది. ధరంపాల్ అనుభవజ్ఞుడైన వ్యక్తి. అతను ప్రతిదీ నిశ్శబ్దంగా గమనించేవాడు. తన కుమారులు తమ భార్యల ప్రభావంలో పడిపోతున్నారని, శారదాదేవి వారికిచ్చిన స్వేచ్ఛను మరియు ఆప్యాయతను అనుచితంగా ఉపయోగించుకుంటున్నారని అతడు చూడగలిగాడు. శారదాదేవి తన మొత్తం జీవితాన్ని ఈ పిల్లలకు అంకితం చేసిందని ధరంపాల్కు తెలుసు. కానీ ఈ పిల్లల దృష్టిలో ఆమె పట్ల గౌరవం మరియు ఆప్యాయత తగ్గుతుంది. ధరంపాల్ తన మరణానికి భయపడలేదు. తన నిష్క్రమణ తర్వాత శారదాకు ఏమి జరుగుతుందో అని అతను భయపడ్డాడు. ఈ ఆస్తి మరియు డబ్బు సంబంధాలకు పునాది అని అతనికి తెలుసు. శారద చేతుల్లో నుండి ఈ ఆస్తి కోల్పోయిన రోజున ఆమె కుమారులు ఆమె గురించి పట్టించుకోరు. కాబట్టి అతని జీవితపు చివరి రోజుల్లో ధరంపాల్ ఒక ప్రధాన నిర్ణయం తీసుకున్నాడు. అతను నిశ్శబ్దంగా పట్టణానికి అవతల వైపున శారదాదేవి పేరు మీద ఒక చిన్న ఇంటిని కొని పెద్ద మొత్తంలో డబ్బును శారదాదేవి పేరు మీద ఒక ప్రత్యేక ఖాతాకు బదిలీ చేశాడు. తర్వాత అతను తన న్యాయవాదిని పిలిచి కొత్త వీలునామాను సిద్ధం చేసుకున్నాడు. అందులో ఇప్పటి వరకు దాగి ఉన్న అన్ని రహస్యాలను అతను రాశాడు. అతను శారదాదేవి నుండి ఒక వాగ్దానాన్ని తీసుకున్నాడు. ఆమె తన కుమారులకు ఎప్పటికీ ఇదంతా వాస్తవానికి శారదాకు చెందిన ఆస్తి అని చెప్పవద్దు అన్నారు. ఆమె వారి నిజమైన తల్లి కాదనే నిజం వారికి తెలిస్తే వారు మానసికంగా చాలా బాధపడతారు అన్నారు. ధరంపాల్ కూడా శారదాకు లేఖ ఇచ్చి ఇలా అన్నాడు: శారదా, పరిస్థితి ఎప్పుడైనా చేయి దాటిపోతే, వారు నిన్ను ఇంటి నుండి గెంటేస్తే అప్పుడు ఈ లేఖ వారికి ఇవ్వు. శారద కన్నీళ్లతో ఆ లేఖను తీసుకుంది. ఆమె ఎప్పుడూ ఊహించలేదు ఆమె దానిని ఎప్పుడైనా ఉపయోగించాల్సి వస్తుంది అని. ఈరోజు అదే ప్రశాంతమైన గదిలో కూర్చొని శారద ఇలా ఆలోచించటం మొదలుపెట్టారు. ధరంపాల్ ఎంత కరెక్ట్గా ఆలోచించారు. అతను మరణించిన తర్వాత కూడా నన్ను మరియు అతని కుమారులను నిరాశ్రయులను అవ్వనివ్వలేదు. రాత్రి 8 గంటలకు ఆమె ఒక ఇంట్లో కూర్చొని ఉంది. అది ధరంపాల్ ప్రేమతో ఇచ్చిన బహుమతి. కానీ ఆమె హృదయం రక్తపు కన్నీళ్లతో ఏడుస్తుంది. ఎందుకంటే ఆమె తన కొడుకులను ప్రేమించింది. వారి ఎడబాటు బాధ ఏ ఆస్తి పూడ్చలేదు. మరోవైపు అవినాష్ ఇంట్లో ఒక పెద్ద పిడుగు పడ్డట్టు అనిపించింది. అవినాష్ ఆయాసపడుతూ ఇంట్లోకి ప్రవేశించాడు. డ్రాయింగ్ రూమ్లో అందరినీ సమీకరించాడు. ముగ్గురు సోదరులు సోఫాలో కూర్చొని ఉన్నారు. వారి భార్యలు గది మధ్యలో నిలబడి ఉన్న
అవినాష్ వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆలోక్ భయపడి అడిగాడు, ఏం జరిగిందన్నయ్యా? ఎందుకిలా అరుస్తున్నావు? అమ్మ ఎక్కడ? సంతకం పూర్తయిందా? సంతకం అనే పదం విని అవినాష్ విషపూరితంగా నవ్వుతూ లేఖను టేబుల్ మీద విసిరాడు. అతను నవ్వుతూ, మీకు సంతకం మీద చింతపడిందా? మనం నాశనమైపోయాం. ఆలోక్ సర్వనాశనమైపోయాం. సౌరభ్ ముందుకు కదలి అతని చేతుల్లో నుండి లేఖ తీసుకున్నాడు. చదవటం ప్రారంభించాడు. అతను చదివే కొద్దీ అతని ముఖం పాలిపోయింది. అతను సోఫాలో కూలబడిపోయారు. రీమా మరియు కాజల్ కూడా ఆ లేఖ వైపు ఆందోళనగా చూశారు. అవినాష్ గట్టిగా, మా నాన్నగారు మా కోసం ఏమి రాశారో వినండి అని అరిచాడు. ఆపై అతను ఆ రహస్యాన్ని బయటపెట్టాడు. ఆ విషయం ఇప్పటికీ అతని హృదయంలో మండుతుంది. మనము చాలా ఆలోచించి ఆ స్త్రీని ఓల్డేజ్ హోంలో వదిలిపెట్టాము. ఆమె మన నిజమైన తల్లి కాదు. గది నిశ్శబ్దంతో నిండిపోయింది. అవినాష్ మాట్లాడటం కొనసాగించాడు. అతడి స్వరంలో కోపం మరియు ఆవేశం స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. అతను ఇలా అన్నాడు, అవును, మా కన్న తల్లి పేదరికం భయంతో మమ్మల్ని విడిచిపెట్టింది. మేము బిచ్చగాళ్ల పిల్లళ్ళం. మమ్మల్ని దత్తత తీసుకుంది శారదాదేవి. ఈ ఆస్తి, ఈ ఫ్యాక్టరీ, మీరు భాగాల కోసం ఆరాటపడుతున్న ఈ బంగ్లా, ఇదంతా శారదాదేవికి చెందినది. మా నాన్నకు దానితో సంబంధం లేదు. ఆయన కేవలం శారదాదేవి సేవకుడు. చట్టబద్ధంగా ఈ ఆస్తికి నిజమైన వారసురాలు శారదాదేవి అని నాన్నగారు రాశారు. ఆమె కోరుకుంటే ఆమె మనల్ని ఒక్క క్షణంలో వీధిలో పడేయగలదు. ఈ ఆస్తిని అమ్మటానికి నాకు ఆమె సంతకం అవసరం. ఎందుకంటే అది నా పేరు మీద కూడా లేదు. ఇది శారదాదేవి వ్యక్తిగత ఆస్తి. ఇది వినగానే ముగ్గురు కోడళ్ల ముఖాలు పాలిపోయాయి. వారు ఆస్తిని చూసుకొని చాలా గర్వంగా శారదాదేవిని చెప్పులా చూశారు. కానీ నిజానికి ఆమె వీళ్ళ సంతోషానికి ఒక రాతి గోడలా మారిపోయింది. ఆలోక్ వణుకుతున్న స్వరంతో, ఇప్పుడేమి జరుగుతుంది అని అడిగాడు. అవినాష్ తల పట్టుకొని నేలపై కూర్చున్నాడు. ఇప్పుడు మనము ఏమి చేయలేము. చివరిలో ఇలా రాసి ఉంది, నువ్వు ఈ ఉత్తరం చదువుతున్నావు అంటే నువ్వు శారదాకు చాలా బాధ కలిగించి ఆమెను ఇంటి నుండి వెళ్ళగొట్టి ఉంటారు అని. ఆమెను మీరు ఇంటి నుండి వెళ్ళగొట్టారు కాబట్టి శారద ఇంట్లో లేకపోతే నా వీలునామా ప్రకారం మీ ముగ్గురికి ఈ ఆస్తిపై హక్కు లేదు. మొత్తం ఆస్తి ట్రస్టుకు వెళ్తుంది. గదిలో ఘోరమైన నిశ్శబ్దం అలుముకుంది. శారదాదేవి ఎందుకు మౌనంగా ఉందో ఇప్పుడు అతనికి అర్థమయ్యింది. ఆమె ఎప్పుడూ ఆస్తి గురించి ప్రస్తావించలేదు. ఎందుకంటే ఆమె ప్రేమతో అందరినీ చూసుకోవాలి అనుకుంది. కానీ ఆమె ప్రేమతో పెంచుకున్న కుమారులు ఆమెను తిరస్కరించినప్పుడు సహజంగానే ఆమె ప్రతిదీ తిరిగి తీసుకుంది. ఈ వాస్తవం ఆమెను తీవ్రంగా ప్రభావితం చేసింది. పిల్లలు సంపద మీద ఉన్న ఆసక్తితో తల్లిని విడిచిపెట్టేశారు. ఆమెకు వారిపై ఉన్న ప్రేమ శాశ్వతంగా పోయింది. అకస్మాత్తుగా అవినాష్ లేచి నిలబడి, అమ్మ ఎక్కడ ఉందో మనం కనుక్కోవాలి. ఆమెకు క్షమాపణలు చెప్పాలి. ఆమె మాత్రమే మనల్ని రక్షించగలదు అని ముగ్గురు సోదరులు పిచ్చివాళ్లలా వృద్ధాశ్రమం వైపు పరిగెత్తారు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయ్యిందని వాళ్ళు గ్రహించారు. ఆమె వెళ్ళిపోయింది. ఎవ్వరికీ ఆమె కొత్త చిరునామా ఇవ్వొద్దని వృద్ధాశ్రమం ఇన్ఛార్జ్ కఠినమైన స్వరముతో చెప్పాడు. ముగ్గురు సోదరులు న్యాయవాది వద్దకు వెళ్లారు. కానీ అతను కూడా వారిని కలవటానికి నిరాకరించాడు. మేడం ఇకపై ఎవ్వరినీ కలవటానికి ఇష్టపడటం లేదు. ఆమె నా కొడుకులు చనిపోయారు అని చెప్పింది. ఇది విన్న అవినాష్ న్యాయవాది ఆఫీస్ బయట మోకాళ్లపై పడి చిన్న పిల్లవాడిలా ఏడవటం ప్రారంభించాడు. అతను తల్లిని అనాథాశ్రమంలో విడిచిపెట్టినప్పుడు తన తల్లి నిశ్శబ్దపు చూపును గుర్తు చేసుకున్నాడు. అతను తన తల్లి చేతిని విదిలించిన క్షణం ఈ రోజు అదే చెయ్యి అతని తలపై నుండి పక్కకు జరిగిపోవటంతో ఇప్పుడు అతను మండుతున్న ఎండలో ఒంటరిగా నిలబడ్డాడు. ఇప్పుడు ఆస్తిపత్రాలు చిత్తు కాగితాలులా మారిపోయాయి. ఎందుకంటే వాటిపై సంతకం చేయవలసిన చేతులు అతనికి అందనంత దూరంలో ఉన్నాయి. ఫ్యాక్టరీ అప్పుల్లో మునిగిపోయి కూరుకుపోయింది. ఇల్లు అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఒకప్పుడు వాటా డిమాండ్ చేసిన నేహ ఇప్పుడు తన తల దాచుకోవటానికో స్థలం కోసం ఆరాటపడుతుంది. వారి శారదాదేవి విచారమైన హృదయంతో ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంది.
తన కొడుకులు ఇప్పుడు ఇంటింటికి తిరుగుతారని ఆమెకు తెలుసు. కానీ ఇప్పుడు ఆమె ఏమీ చేయలేకపోయింది. ఎందుకంటే గుండె గాజులా పగిలిపోతే దానిని మళ్ళీ సరిచేయలేము. ఆమె తన ప్రేమ రుణాన్ని తీర్చుకుంది. ఆమె తల్లి లేని పిల్లలకు ప్రేమ అందించింది. వాళ్లకు గుర్తింపునిచ్చింది. కానీ ప్రతిఫలంగా ఆమె ఒంటరితనాన్ని పొందింది. ప్రకృతి ఆమెకు న్యాయం చేసి వారికి నష్టం కలగజేసింది. శారదాదేవి కళ్ళు మూసుకొని దేవుణ్ణి తలుచుకుంటూ, ఓ దేవుడా, నీ లోకంలో నీ ఆటలు చాలా వింతగా ఉన్నాయి. ఆమె తన మనసులో తన కొడుకులను క్షమించేసింది. కానీ ఇప్పుడు తిరిగి వెళ్ళటం అసాధ్యమని ఆమెకు తెలుసు. ఎందుకంటే ఆమె తిరిగి వస్తే అందరి నోట సంపద మరోసారి బంధాలను కొనుగోలు చేసింది అని అంటారు. ఆమె తన గౌరవం గురించి, పరువును గురించి నలుగురు మాట్లాడుకోవాలి అని అనుకోవటం లేదు. ఆ విధంగా వారి ఇంటి ఆనందం, శాంతి మరియు ఆనందాలన్నీ శాశ్వతంగా వారి నుంచి దూరమయ్యాయి. వారి కథ ప్రపంచానికి ఒక గుణపాఠంగా మారింది. తల్లి జన్మనిచ్చినా లేదా పెంచినా ఆమె ఒక తల్లి. స్వర్గం ఆమె పాదాల కింద ఉంటుంది. ఈ సత్యాన్ని ఎవ్వరు తిరస్కరించినా ఈ ప్రపంచంలో వారికి అవమానమే ఎదురవుతుంది. నేటికి ముగ్గురు సోదరులు వారి తల్లి మూసివేసిన తలుపు కోసం వెతుకుతూ ఉన్నారు. కానీ ఆ తలుపు ఇప్పుడు శాశ్వతంగా మూసివేయబడింది. ఇది వారికి అతిపెద్ద శిక్ష. వారి విలాసవంతమైన బంగ్లాకు బ్యాంకు తాళం వేసింది. ఫ్యాక్టరీ ఉద్యోగుల నిరసనలకు సాక్ష్యంగా మారింది. క్షణిక ఆవేశంలో వారి సంపద అంతా ఇసుక గోడగా మారిపోయింది. వారికి అతిపెద్ద శిక్ష ఏమిటంటే వారి తల్లి ఎక్కడ నివసిస్తుందో వారికి తెలుసు. న్యాయవాది వారికి మరొక ఇంటి గురించి చెప్పాడు. కానీ ఆ తలుపు వారి కోసం శాశ్వతంగా మూసివేయబడింది. వాళ్ళు ప్రతిరోజు శారదాదేవి రహస్యంగా నివసిస్తూ ఉన్న ప్రాంతానికి వెళ్ళేవారు. తెరిచి ఉన్న ఆ ఇంటి కిటికీని దూరం నుండి చూసేవారు. అక్కడ తరచుగా వాళ్ళు రేష్మాను చూసేవారు. తన తల్లి లోపల ఉందని వాళ్లకు తెలుసు. కానీ ఆమెతో మాట్లాడే ధైర్యం లేదా అనుమతి వారికి లేదు. ఒక సాయంత్రం భారీ వర్షం కురుస్తున్నప్పుడు అవినాష్ తన ఇంటి గేటు వద్ద కుప్పకూలిపోయాడు. అతను, అమ్మా, నువ్వు లోపల ఉన్నావని నాకు తెలుసు. నేను నాశనమయ్యాను. దయచేసి నన్ను చూడు అమ్మా అని అరిచాడు. అలోక్ మరియు సౌరభ్ అతన్ని ఎత్తుకున్నారు. వారికిప్పుడు ఇల్లు లేదు, డబ్బు లేదు, గౌరవం లేదు. వారి భార్యలు కాజల్, నేహ మరియు రీమా ఒకప్పుడు రాణుల్లా జీవించిన ఇప్పుడు వారి పిల్లలతో ఒక చిన్న అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. దురాశ వారిని ఎంతగా కళ్ళు మూసుకునేలా చేసిందంటే ఇప్పుడు వారు తమ సొంత పిల్లల కళ్ళల్లోకి చూడటానికి కూడా సిగ్గుపడుతున్నారని వాళ్లకు తెలుసు. శారదాదేవి ఇంటి కిటికీని మూసేసింది. రేష్మ ఆమెను ఓదారుస్తూ, బాధపడకండి, వాళ్ళు చేసిన కర్మాలకు ఫలితాలను అనుభవిస్తున్నారు అంది. రేష్మ, ఓ తల్లి పిల్లలు బాధపడుతూ ఉంటే చూడటం అనేది అత్యంత దారుణమైన శిక్ష. నేను తలుపు మాత్రమే మూసేశాను, కానీ నా మనసు తెలుపు ఇప్పటికీ తెరిచి ఉంది. వాళ్ళు శిక్షను పూర్తి చేయాలని నేను కోరుకుంటున్నాను, కానీ వాళ్ళు పూర్తిగా నాశనం అవ్వాలని నేను కోరుకోవటం లేదు. ఒక వారం తర్వాత అవినాష్, ఆలోక్ మరియు సౌరభ్కి న్యాయవాది నుండి ఊహించని కాల్ వచ్చింది. న్యాయవాది వారిని తమ కార్యాలయానికి పిలిచాడు. ముగ్గురు సోదరులు అక్కడికి వచ్చారు. న్యాయవాది వారిని చూసి తల వంచుకున్నాడు. శారదాదేవి గారు నా ద్వారా మీకు ఒక సందేశాన్ని పంపారు. ముగ్గురు సోదరులు ఉత్సాహం మరియు భయంతో నిటారుగా కూర్చున్నారు. న్యాయవాది తన కళ్ళద్దాలను సరిచేసుకుంటూ, ఇప్పటికీ ఈ ఆస్తి అంతా చట్టబద్ధంగా తనదేనని మేడం గారు నిరూపించుకున్నారు. కాబట్టి దాన్ని ఆమె నాశనం చెయ్యనివ్వను అంటున్నారు అనటంతో అవినాష్ వణుకుతూ, అయితే అమ్మ తిరిగి వస్తుందా అని అడిగాడు. న్యాయవాది గట్టిగా అరుస్తూ, లేదు, కానీ ఆమె ఒక షరతు పెట్టింది. ఫ్యాక్టరీ మరియు బంగ్లా రెండూ అమ్మకానికి ఉన్నాయి. ఈ రెండింటినీ వేలం వేయకూడదని, తన వ్యక్తిగత ఖాతా నుండి పెద్ద మొత్తాన్ని చెల్లించటం ద్వారా అన్ని అప్పులు తీర్చాలని ఆమె నిర్ణయించుకుంది అనటంతో ఆలోక్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మ మమ్మల్ని కాపాడింది అన్నాడు. అప్పుడు న్యాయవాది, పూర్తిగా కాదు, శారదాదేవి ఫ్యాక్టరీ మరియు బంగ్లాను తన పేరు మీద ఉన్న చారిటబుల్ ట్రస్ట్కు బదిలీ చేసింది. దీని పేరు ధరంపాల్ శారదా స్మృతి ట్రస్ట్. ఈ ట్రస్ట్ సమాజ సంక్షేమం కోసం పనిచేస్తుంది అని చెప్పి న్యాయవాది ఒక కవర్ తీసి
శారదాదేవి గారు ఏం రాశారంటే, మీ ముగ్గురు ధరంపాల్ వ్యాపారాన్ని చాలా సంవత్సరాలుగా నడిపారు కాబట్టి మీరు ఫ్యాక్టరీని నిర్వహించటానికి ఉత్తమంగా సరిపోతారు. కానీ ఇప్పుడు మీరు యజమానులు కారు, ఉద్యోగులు అని చెప్పగానే ఆ ముగ్గురు సోదరులు స్తంభించిపోయారు. న్యాయవాది కొనసాగిస్తూ, మీ ముగ్గురు ఒక ట్రస్ట్ కోసం పనిచేయాలని శారదాదేవి గారు కోరుకుంటున్నారు. ఫ్యాక్టరీ లాభాలను ఇప్పుడు ట్రస్ట్ ద్వారా అనాథల మరియు పేదలపై ఖర్చు చేస్తారు. మీరు గౌరవప్రదంగా మీ జీవితాలను జీవించటానికి తగినంత జీతం మాత్రమే పొందుతారు. మీరు ఈ ఆఫర్ను అంగీకరిస్తే మళ్ళీ ఉద్యోగం పొందగలుగుతారు. మీ పిల్లలకు తలదాచుకోవటానికి ఒక స్థలం దొరుకుతుంది. ఇది శిక్ష కంటే విముక్తి లాంటిది. ముగ్గురు సోదరులు వెంటనే ఆ ప్రతిపాదనను అంగీకరించారు. వారి అహంకారం ఇప్పుడు పూర్తిగా ముక్కలయ్యింది. కనీసం వారి జీవితాలు తిరిగి గాడిలో పడ్డాయి. మరుసటి రోజు అవినాష్, ఆలోక్ మరియు సౌరభ్ కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించారు. వారికపై యజమానులు కారు, కానీ అంకిత భావంతో పనిచేసే ఉద్యోగులు. ఉద్యోగం చేయడమే కాకుండా ట్రస్ట్ యొక్క సామాజిక పనిని కూడా పర్యవేక్షించేవారు. ఈ పరివర్తనలో వారి భార్యలు కూడా వారితో ఉన్నారు. కాజల్, నేహ మరియు రీమా ఉండే బంగ్లా ఇప్పుడు ట్రస్ట్ యొక్క ప్రధాన కార్యాలయంగా మారింది. అందులోనే వారు ఒక చిన్న భాగంలో నివసిస్తున్నారు. అనాథలకు ఆహారం వండటం, వృద్ధులకు మందులు ఏర్పాటు చేయడం ఇప్పుడు వారు ప్రతిక్షణం గ్రహించటం మొదలుపెట్టారు. వారు తమ సొంతమని భావించిన సంపద వాస్తవానికి వారి తల్లి ప్రేమ మరియు త్యాగం ఫలితంగా వచ్చింది అని. ఇప్పుడు వారు కష్టపడి సంపాదించిన పరిమితి జీతంతో ఇంటిని నడపటంతో తల్లి త్యాగాలను వారు అర్థం చేసుకున్నారు. 1 సంవత్సరం గడిచింది. ముగ్గురు సోదరులు పూర్తి నిజాయితీ మరియు అంకిత భావంతో ట్రస్ట్ పనిని నిర్వహించారు. ఫ్యాక్టరీ మళ్ళీ లాభాలను ఆర్జించటం ప్రారంభించింది. ఒకరోజు ముగ్గురు సోదరులు ట్రస్ట్ పాఠశాలలో పిల్లలకు బోధించి అలసిపోయి కూర్చున్నప్పుడు న్యాయవాది వారిని కలవటానికి వచ్చాడు. మీరు ముగ్గురు బాగా పనిచేస్తున్నారు మేడం, మీ పనితో సంతృప్తి చెందారు అనగానే అప్పుడు ఆలోక్ లాయర్తో, అమ్మను ఒక్కసారి చూడాలనుంది, మమ్మల్ని అనుమతిస్తుందా అని అడిగాడు. న్యాయవాది అతనికి ఒక కాగితం ముక్క ఇచ్చి, శారదాదేవి గారు ఇప్పుడు మిమ్మల్ని కలుస్తారు, కానీ ఆమె ముందు మీరు ఆస్తి లేదా యజమాని అనే పదాలను ఉపయోగించరని ఆమెకు వాగ్దానం చేయాలి. ఆమె కంటే మీకు ఏదీ ముఖ్యం కాదని మీరు నిరూపిస్తేనే ఆమె మిమ్మల్ని క్షమిస్తానని చెబుతుంది. న్యాయవాది ఆ రహస్య ఇంటి తలుపు తెరవటానికి ఇంటి తాళం చెవి అతనికి అప్పగించాడు. మరుసటి రోజు ముగ్గురు సోదరులు మరియు వారి భార్యలు తాళం వేసిన తలుపు దగ్గరికి వచ్చారు. వారి వద్ద బహుమతులు లేదా ఆస్తిపత్రాలు లేవు, కానీ ట్రస్ట్లో పిల్లలు తమ చేతులతో తయారు చేసిన చిన్న చిన్న బొమ్మలు మాత్రమే ఉన్నాయి. అవినాష్ తాళం చెవితో తలుపు తెరిచాడు. లోపల శారదాదేవి మంచం మీద కాకుండా హాల్లో కుర్చీలో కూర్చుంది. ఆమె కళ్ళల్లో బాధ లేదు, శాంతి ఉంది. ముగ్గురు సోదరులు ఆమె పాదాలపై పడి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఏడుపు దురాశతో కాదు, ప్రాయశ్చిత్తంతో వచ్చింది. శారదాదేవి వారిని పైకెత్తి కౌగిలించుకుంటూ, బాబు, మిమ్మల్ని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. మీరు సంబంధాలను నాశనం చేసే సంపద నుంచి స్వేచ్ఛ పొందారు. నేహా, కాజల్ మరియు రీమా కూడా ఆమెకు క్షమాపణలు చెప్పారు. ఆ లేఖ రాసిన రోజే నేను మిమ్మల్ని క్షమించేశాను, కానీ నేను మీకు ఒక పాఠం నేర్పించాలనుకున్నాను. మీకు జన్మనివ్వగల తల్లి మీకు జీవితాన్ని కూడా ఇవ్వగలదు. మీ నుంచి మీ దురాశను కూడా దూరం చేయగలదు. మాతృత్వాన్ని డబ్బు కోసం మార్చలేం. శారదాదేవి ఆ ఇంటిని వదిలి వెళ్ళలేదు, కానీ ఇప్పుడు ఆ తలుపు శాశ్వతంగా తెరిచి ఉంది. ముగ్గురు సోదరులు ఇప్పుడు జీతం కోసం మాత్రమే పనిచేస్తున్నారు, కానీ వారు గతంలో కంటే సంతోషంగా, చాలా ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు వారి పిల్లలు వారి నాయనమ్మ పేరు మీద ఉన్న ట్రస్ట్లో చదువుకుంటూ మానవ విలువలను నేర్చుకుంటున్నారు. శారదాదేవి కథ ప్రపంచానికి చెరగని పాఠంగా మారింది. ఓ తల్లి ప్రేమ అనేది అమూల్యమైన నిధి. దాని ముందు ప్రపంచంలోని సంపద అంతా దిగదుడిపే. తన తల్లి గౌరవాన్ని తిరస్కరించేవాడు సంపదను మాత్రమే కాకుండా తన ఆత్మను మరియు జీవితంలోని నిజమైన ఆనందాన్ని కూడా కోల్పోతాడు. తల్లిదండ్రులని గౌరవించడం గొప్ప సంపద మరియు ధర్మం.
హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.